వికారాబాద్ జిల్లా తాండూరులో ఆధార్ కార్డు దందా జోరుగా నడుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆధార్కి సంబంధించిన లింకులను తీసుకొని తాండూరులో మున్సిపల్కు సంబంధించిన ఓ ఉద్యోగిని ఆధార్ దందాను నిర్వహిస్తున్నారు. అయితే లైసెన్స్ లేకపోయినా దర్జాగా ఇంట్లోనే కార్డు అప్డేట్, మొబైల్ నెంబర్ లింకులతో పాటు ఏకంగా కొత్త ఆధార్ కార్డుని కూడా సృష్టిస్తున్నారు. తాండూరులో కేవలం ఒకే ఒక్క ఆధార్ సెంటర్ ఉండటంతో ప్రజలను మభ్యపెడుతూ ఇష్టానుసారంగా డబ్బులు దోచుకుంటూ ఆధార్ దందాను కొనసాగిస్తోంది. ఇక ఈ విషయాన్ని స్థానికులు తాండూరు తహసీల్దార్ తారాసింగ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తహసీల్దార్ తారాసింగ్ ఆరాపై రాజీరెడ్డితో కలిసి కేంద్రాన్ని సందర్శించారు. అనుమతులు లేకుండా ఆధార్ కేంద్రం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. అందులోని కంప్యూటర్ స్కానర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాలనీలో రిత్విక్ గుప్తా అనే వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆధార్ సైట్ని, గవర్నమెంట్ సైట్ని డౌన్లోడ్ చేసుకొని ఆధార్ కరెక్షన్, న్యూ ఎన్రోల్మెంట్ కూడా చేస్తున్నారు అనేది వచ్చిన సమాచారం మేరకు నేను, మా ఆర్ఐ రాజిరెడ్డి గారు అక్కడికి సందర్శించడం జరిగింది. చూస్తే అక్కడ ఎలాంటి పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ సైట్ని యూజ్ చేస్తున్నట్టు మేము గమనించి వాళ్ళ గవర్నమెంట్ సైట్ని యూజ్ చేయడం, పర్మిషన్ లేకుండా యూజ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం అని భావించి వాళ్ళ ఏమైతే కంప్యూటర్ సామాగ్రి ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మా పై అధికారుల ఆదేశాల మేరకు పోలీస్ శాఖ వారికి కూడా చట్టరీత్యా చర్య గైకొనమని చెప్పేసి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ యాక్షన్ అంటే మా వరకు మేము చూసిన సమాచారం తప్పు, అది అలా చేయకూడదనే ఉద్దేశం, అది కరెక్ట్ అనిపించి మేము సీజ్ చేసినాం వాళ్ళ మిషన్స్. ఇప్పుడు పోలీస్ వాళ్ళకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ ఒకటి, ప్రింటర్ మిషను, 2 కంప్యూటర్ మిషన్, అది ఏంది సిపియులు 2 సిపియులు, ఒక ప్రింటర్ తీసుకుంటాం. అనాథరైజ్డే, అదంతా పర్మిషన్ లేనిది వాళ్ళ దగ్గర. మనకు ఆధార్ వాళ్ళు అప్డేట్ చేసుకోవాలన్నా, ఎన్రోల్ చేసుకోవాలన్నా గవర్నమెంట్ నామినేటెడ్ ఒక సెంటర్ ఉంది, పోస్ట్ ఆఫీస్లో ఉంది. పబ్లిక్ అందరూ అక్కడికే వెళ్ళాలి, అక్కడే చేసుకోవాలి. ఎవరు కూడా వీళ్ళ దళారుల దగ్గర పోవద్దు, పోయి అధిక మొత్తంలో చెల్లించకూడదు, నష్టపోవద్దు అనేది మేము సూచిస్తున్నాం పబ్లిక్కి. గవర్నమెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.